హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్ టెక్ బై చందు. సో ఈ రోజు నేను మీకు జావాలో ఉండే మెథడ్స్ కాన్సెప్ట్ ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇఫ్ యూ లైక్ ది కంటెంట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గో ఇన్ టు ది వీడియో. జావాలో మెథడ్స్ కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్. సో మెయిన్లీ జావాలో మెథడ్స్ మనం ఎందుకు యూజ్ చేస్తాము, సో ఎలా యూజ్ చేస్తాము అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటాం. సో మెయిన్ గా టాపిక్స్ వచ్చేసి వాట్ ఈస్ మెథడ్ ఇన్ జావా. సో మెథడ్ అంటే ఏంటి జావాలో, అలాగే ఆ మెథడ్ అనేది ఎలా యూజ్ చేస్తారు ఒక పర్టికులర్ క్లాస్ లో లేదా జావాలో, అండ్ అలాగే ఎలా క్రియేట్ చేస్తారు, దాని యొక్క సింటాక్స్ ఏంటి, అలాగే మెథడ్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ మనం క్రియేట్ చేయొచ్చు. లైక్ రిటర్న్ యూజింగ్ వాయిడ్ మెథడ్స్ ఉంటాయి, స్టాటిక్ ఉంటాయి, నాన్ స్టాటిక్ ఉంటాయి. అలాగే మనకి అందులోనే డిఫరెంట్ టైప్స్ లైక్ యూజింగ్ విత్ పారామీటర్స్, వితౌట్ పారామీటర్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ మనం యూజ్ చేయొచ్చు. వాటి యొక్క ఎగ్జాంపుల్స్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి మెయిన్ టాపిక్స్. ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ మెథడ్ ఇన్ జావా అండ్ హౌ దే ఆర్ క్రియేటెడ్ ఇన్ అండ్ ఇట్స్ సింటాక్సెస్, about static and non-static methods. So different types of methods what we will be using in Java, and then వాటి యొక్క ఎగ్జాంపుల్స్, explanation and వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మన ఎజెండా ప్రకారం వాట్ ఈజ్ మెథడ్ ఇన్ జావా. సో జావాలో మెథడ్ ఇన్ జావా ఈజ్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ పర్ఫార్మ్స్ ఏ స్పెసిఫిక్ టాస్క్. ఒక స్పెసిఫిక్ టాస్క్ ని పర్ఫార్మ్ చేయడానికి మనం మెథడ్స్ అనేవి యూజ్ చేస్తాం. సో మొత్తం కోడ్ ఒకే క్లాస్లో మొత్తం కోడ్ రాసేస్తే మనకి ఆ కోడ్ అనేది అర్థం కాదు. సో స్పెసిఫిక్ టాస్క్స్గా మనము ఆ మెథడ్స్ లెక్క క్రియేట్ చేసుకొని ఆ బ్లాక్లో మనం ఆ స్పెసిఫిక్ టాస్క్ పర్ఫామ్ చేయాలి అని చేయాలనుకుంటే మనం ఈ మెథడ్స్ని యూజ్ చేసామనుకో, అప్పుడు మనకి కోడ్ అనేది ఒక నీట్ మేనర్లో ఉంటుంది. సో అందుకే ఈ మెథడ్స్ అనేవి యూజ్ చేస్తారు. అండ్ దెన్ హౌ దే ఆర్ క్రియేటెడ్ అండ్ ఇట్స్ సింటాక్స్. మెయిన్గా మనకి జావాలో సింటాక్స్ ఎలా ఉంటుందంటే, మెథడ్ యొక్క సింటాక్సెస్. సో ఫస్ట్ వచ్చేసి మనకి యాక్సెస్ మాడిఫైయర్ అనేది ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి స్టాటిక్, నాన్ స్టాటిక్ రాస్తాము. సో అది వచ్చేసి స్టాటిక్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే వితౌట్ క్రియేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్. దాని గురించి నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నాన్ స్టాటిక్ అది పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు. సో ఇది వచ్చేసి స్టాటిక్ ఆర్ నాన్ స్టాటిక్ అనేది మనం అంత పర్మనెంట్గా మనం పర్టికులర్గా పెట్టాలని ఏమి ఉండదు, మన ఇష్టం అది. సో నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ టైప్. సో రిటర్న్ టైప్ మనం ఖచ్చితంగా పెట్టాలని కూడా లేదు. సో రిటర్న్ టైప్ మనం వాయిడ్ అయినా పెట్టుకోవచ్చు. సో వాయిడ్ అనేది ఒక కీవర్డ్ ఉంటుంది. ఆ వాయిడ్ అనేది ఏంటంటే రిటర్న్ టైప్ ఏం లేకుండా ఉండే మెథడ్స్ని వాయిడ్గా యూజ్ చేస్తాము. సో అది వాయిడ్ కీవర్డ్. అలాగే మెథడ్ నేమ్. సో ఏది మనం క్రియేట్ చేసినా కూడా ఒక వేరియబుల్ అనేది దానికి అసైన్ చేస్తాము, ఎందుకంటే ఆబ్జెక్ట్స్తోనే మనకి జావా అనేది వర్క్ అవుతుంది కాబట్టి. సో మెయిన్గా మనకి మెథడ్ నేమ్ అనేది కూడా ఉంటుంది. అలాగే విత్ ఇన్ ది బ్రాకెట్స్ మనం పారామీటర్స్ ఇవ్వచ్చు. సో వితౌట్ పారామీటర్ చేయొచ్చు, విత్ పారామీటర్స్ కూడా ఇవ్వచ్చు. సో అది కూడా మనకు పర్టికులర్గా తీసుకోవాలని ఏం లేదు. దాని తర్వాత విత్ ఇన్ ఫ్లవర్ బ్రాకెట్స్, ఆ ఫ్లవర్ బ్రాకెట్స్లో మనం మెయిన్గా మెథడ్ బాడీ అని అంటారు దాన్ని. దాంట్లోనే మనము ఆ స్పెసిఫిక్ టాస్క్ ఎలా పర్ఫామ్ అవ్వాలి అనేది మనం ఆ యొక్క బ్లాక్లో రాసుకుంటాం. దాన్నే బ్లాక్ ఆఫ్ కోడ్ అంటారు. సో అందుకే మెథడ్స్ ఇన్ జావా కాల్డ్ యాస్ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ పర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్ అని అంటారు. సో దాని యొక్క రిటర్న్ టైప్ మనం ఒకవేళ ఏదైతే ఇస్తామో దాన్ని బట్టి మనం రిటర్న్ టైప్ రాసుకుంటాము, లేదంటే అవసరం లేదు. సో అది మెయిన్ సింటాక్స్. సో ఎగ్జాంపుల్గా నేను మీకు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ వెల్కమ్, ఇది వచ్చేసి మనం స్టాటిక్ మెథడ్గా రాసాము, విచ్ ఈజ్ ఏ వాయిడ్, అంటే రిటర్న్ టైప్ ఉండదు. సో స్టాటిక్ మెథడ్. సో దానికి మనం ప్రింట్ చేసేది వెల్కమ్ టు టెక్ బై చందు. సో నేను మీకు ఇది ఎగ్జాంపుల్తో సహా నేను మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు ఒక క్లాస్లో మెథడ్ అనేది ఎలా రాస్తాము. సో మెయిన్గా మెథడ్ ఇక్కడ నేను మీకు చూపించాను కదా, మెథడ్లో ఫస్ట్ యాక్సెస్ మాడిఫైయర్స్ ఉంటాయి. యాక్సెస్ మాడిఫైయర్స్ అనేవి పర్టికులర్ క్లాస్లో మీకు లేదా పర్టికులర్ కోడ్లో పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ ప్యాకేజెస్ కానీ లేదా పర్టికులర్ క్లాస్లో ఎంతవరకు ఆ యొక్క మెథడ్ని మనం యూజ్ చేయగలుగుతాము, సో అది యాక్సెస్ మాడిఫైయర్. సో ఎంతవరకు మనము దానిని యాక్సెస్ చేయగలుగుతాము అనేది యాక్సెస్ మాడిఫైయర్. ఇప్పుడు మనము యాక్సెస్ మాడిఫైయర్ మనం పబ్లిక్ తీసుకుందాం. సో స్టాటిక్ తీసుకుందాం. నెక్స్ట్ రిటర్న్ టైప్ వాయిడా కాదా అనేది మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ లేదా మనం రిటర్న్ టైప్ ఇంట్ కానీ స్ట్రింగ్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. బట్ ప్రస్తుతానికి నేను వాయిడ్ తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్గా, వాయిడ్. ఆ తర్వాత మెథడ్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరికైనా ఏదో ఒక మెథడ్ నేమ్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీట్ చేస్తున్నారు ఎవరికైనా,
ఆ తర్వాత బ్రాకెట్స్, అందులో పారామీటర్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో ఆ తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్ తీసుకొని దాన్ని ప్రింట్ చేయాలి. ఇందులో రిటర్న్ టైప్ ఏం లేదు కాబట్టి వాయిడే కాబట్టి మనం డైరెక్ట్గా ప్రింట్ చేస్తాం. ఇందు బ్యాంక్ అని అలా నేను సంథింగ్ ఏదో ఒక స్ట్రింగ్ లాగా ఇచ్చేసాను. సో అది మనకి ప్రింట్ అవుతుంది. సో ఇలా మనము ఒక మెథడ్ అనేది ఎలా రాసుకుంటామంటే ఇలా మనం ఒక మెథడ్ని రాసుకుంటాము. సో దిస్ ఈస్ ది ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ వచ్చేసి స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ మెథడ్. సో మెయిన్గా మనకి 2 టైప్స్ ఉంటాయి మెథడ్స్, స్టాటిక్, నాన్ స్టాటిక్ మెథడ్స్. సో ఈ స్టాటిక్ మెథడ్స్, నాన్ స్టాటిక్ మెథడ్స్ అంటే సో మెయిన్గా స్టాటిక్ మెథడ్స్లో మనము వితౌట్ ఆబ్జెక్ట్ క్రియేషన్ మనం స్టాటిక్ మెథడ్స్ని యాక్సెస్ చేయొచ్చు ఇన్ జావాలో. సో ఎప్పుడైతే మనం మెథడ్స్లో స్టాటిక్ అని యూజ్ చేస్తామో అప్పుడు మనము వాటికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండానే మనం వాటిని యాక్సెస్ చేయొచ్చు. అలాగే నాన్ స్టాటిక్ అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తేనే మనం దాని యొక్క వాల్యూని మనం యాక్సెస్ చేయగలుగుతాం. సో అందుకు దాన్ని నాన్ స్టాటిక్ మెథడ్స్ అంటారు. పర్టికులర్గా నాన్ స్టాటిక్ అని కీవర్డ్ ఇవ్వకపోయినా కూడా ఇవ్వనవసరం లేదు. స్టాటిక్ మాత్రం స్టాటిక్ అని పక్కాగా ఇవ్వాలి. సో దానికి ఎగ్జాంపుల్గా సో ఇప్పుడు నేను స్టాటిక్ ఇచ్చాను కదా, స్టాటిక్ ఇచ్చిన దానికి ఇప్పుడు మెయిన్ మెథడ్ రాద్దాం. మెయిన్ మెథడ్ రాసాము. ఇప్పుడు మనం స్టాటిక్ ఇచ్చాం కాబట్టి ఆబ్జెక్ట్ క్రియేషన్ అవసరం లేదు. సో డైరెక్ట్గా మీరు ఈ మెథడ్ని గ్రీట్ అనే మెథడ్ని ఇక్కడ డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. కాల్ చేసి రన్ చేశారనుకో డైరెక్ట్గా మనకి ఆ యొక్క మెథడ్ని కాల్ చేసింటే హలో వెల్కమ్ టు ది టెక్ బై చందు బ్యాంక్ అని వచ్చేసింది. అదే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టాటిక్ తీసేశారు. స్టాటిక్ తీసేసినప్పుడు స్టాటిక్ లేనప్పుడు మనం ఏం చేయాలంటే ఈ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది మీకు తెలుసు అనుకుంటున్నాను. సో న్యూ కీవర్డ్తో బ్యాంక్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాము. దాని తర్వాత బి డాట్ ఆ వేరియబుల్ ఏదైతే ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేసామో ఆ బి వేరియబుల్తో దాన్ని ఆ యొక్క మెథడ్ని మనం కాల్ చేస్తాం. సో దానినే మనం ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనం ఆ యొక్క మెథడ్ని కాల్ చేయొచ్చు. సో ఇప్పుడు రన్ చేద్దాం. ఇలా కూడా మనం ఆబ్జెక్ట్ని కాల్ చేయొచ్చు. ఇది డిఫరెన్స్ బిట్వీన్ ది స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ మెథడ్స్. సో మెయిన్గా మెథడ్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్. మనం ఫస్ట్ వన్ వాయిడ్ మెథడ్ విత్ అండ్ వితౌట్ సో ఇక్కడ మనము వాయిడ్ మెథడ్ యూజ్ చేసాం. ఇక్కడ మెథడ్ పారామీటర్స్ ఏమి ఇవ్వలేదు. ఒకవేళ పారామీటర్ ఇచ్చి చేయాలి అనుకుంటే ఎగ్జాంపుల్గా నేను మీకు చూపిస్తాను. సో నేను ఇక్కడ పారామీటర్ వచ్చేసి స్ట్రింగ్ నేమ్ ఇచ్చాను. సో సేమ్ దీన్నే ప్రింట్ చేద్దాం. ఇక్కడ మధ్యలో మనం ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఇచ్చుకుందాం. సో ఇలా ఇప్పుడు దీన్ని కాల్ చేద్దాం. సో ఇది నాన్ స్టాటిక్ కాబట్టి మనకి ఆల్రెడీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కాబట్టి సో బి డాట్ సో సేమ్ మెథడ్ నేమే ఇచ్చాం. ఈ మెథడ్ సేమ్ నేమ్, మెథడ్ నేమ్ గ్రీట్, బట్ ఇవి డిఫరెంటే. ఎందుకంటే ఇక్కడ మనం విత్ పారామీటర్ ఇచ్చాం కాబట్టి ఎప్పుడైతే విత్ పారామీటర్ వితౌట్ పారామీటర్ అంటే ఇవి డిఫరెంట్ మెథడ్స్గా తీసుకుంటుంది. సో ఇప్పుడు రన్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, హలో చంద్ర వెల్కమ్ టు ది టెక్ బై చందు బ్యాంక్. అలా మనము పారామీటర్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. సో విత్ పారామీటర్ వితౌట్ పారామీటర్ కూడా వాయిడ్ని యూజ్ చేయడం తెలిసింది. స్టాటిక్, వాయిడ్ అండ్ రిటర్న్ మెథడ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు వాయిడ్ అండ్ రిటర్న్ మెథడ్స్లో కూడా యూజ్ చేయొచ్చు. అలాగే నాన్ స్టాటిక్ మెథడ్స్ అనేవి నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ టైప్ మెథడ్స్ విత్ పారామీటర్ అండ్ వితౌట్ పారామీటర్. సో ఎలా అంటే రిటర్న్ టైప్ వచ్చేసి మనకి వాయిడ్ లేకుండా రిటర్న్ టైప్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఇచ్చాను, విత్ పారామీటర్ ఇచ్చాను. సో రిటర్న్ అమౌంట్ ఏమి ఇచ్చామో మనకి రిటర్న్ అవ్వాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ స్టాటిక్ కాదు కాబట్టి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. అలాగే ఇప్పుడు మనం రిటర్న్ చేయాలి. సో ఒక వేరియబుల్లోకి నేను తీసుకుంటున్నాను ఆ వాల్యూ, రిటర్న్ చేస్తున్నాను. యాక్సెస్ డిపాజిట్లో నేను 1000 రూపీస్ ఇస్తున్నాను. సో దాన్ని ప్రింట్ చేస్తున్నాను. 1000 రూపీస్ వచ్చేసింది. ఇక్కడ నుంచి డిపాజిట్ని కాల్ చేసాం కాబట్టి ఆ డిపాజిట్ వాల్యూని ఒక ఇంట్ వేరియబుల్లోకి చేశాను. దాని తర్వాత ప్రింట్ చేశాను. 1000 రూపీస్ వచ్చింది. సో దీనినే రిటర్న్ టైప్ కూడా యూజ్ చేయొచ్చు. విత్ రిటర్న్ టైప్ మెథడ్స్ విత్ పారామీటర్ వితౌట్ పారామీటర్. ఇప్పుడు మనం పారామీటర్ ఇచ్చాము, వితౌట్ పారామీటర్ ఇచ్చుకుంటే డైరెక్ట్గా మనం ఇక్కడే సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ అని రాసేసి డైరెక్ట్గా వాల్యూ ఇచ్చేస్తాము. సో అలా రిటర్న్ ఉంటుంది. సో మనం ఏదైతే రిటర్న్ టైప్ ఇస్తామో ఆ రిటర్న్ టైపే మనకి అక్కడ రిటర్న్ అవ్వాలి. వేరే రిటర్న్ టైప్స్ మనం రిటర్న్ చేస్తే అది రిటర్న్ అవ్వదు. సో అది బేసిక్గా మెథడ్స్. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ వీ కెన్ యూజ్ ఇన్ అవర్ జావా. ఇప్పుడు మనం వాట్ ఈజ్ మెథడ్ ఇన్ జావా అనేది చూసాము. సో అలాగే
జావా యొక్క సింటాక్స్ అది ఎలా క్రియేట్ చేయాలి జావాలో అనేది చూసాము. అలాగే స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ మెథడ్స్ అంటే ఏంటి, అలాగే ఎలా స్టాటిక్ మెథడ్స్ని మనం కాల్ చేస్తామనే దాని గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. దాని తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ని మనం జావాలో ఎలా యూజ్ చేస్తాము అనే దాన్ని బట్టి కూడా చూపించాను. వాయిడ్, స్టాటిక్, నాన్ స్టాటిక్, అలాగే రిటర్న్ టైప్స్ యూజ్ చేసి విత్ పారామీటర్స్, వితౌట్ పారామీటర్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను విత్ ఎగ్జాంపుల్స్తో. సో మనం ఈ టాపిక్స్ అన్ని కవర్ చేశాను. ఇఫ్ యూ లైక్ ది వీడియోస్ అండ్ ది కంటెంట్ దట్ I have produced to you, so please like, share and subscribe to my channel, Tech by Chandu. Thank you for watching.